Hi everybody, welcome to Suman Guru Education YouTube channel. Dear friends, APPSC Group 2 మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న మిత్రులకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు తెలుసు పేపర్ 2లో రెండవ సెక్షన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. మొదటి సెక్షన్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉండగా సెకండ్ సెక్షన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. 75 మార్కులకి ఉంటుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ రాసి మెయిన్స్కు సన్నద్ధం అవుతున్న మిత్రులు కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చూడాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ స్టేట్ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న మిత్రులు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా మారదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరికైనా కూడా అదే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇంక ఏమైనా కొత్తగా తెలంగాణ స్టేట్లో ఏమైనా ఉంటే వాటిని యాడ్ చేసుకోవాలి తప్పించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ స్టేట్ వాళ్ళైనా కూడా ఇన్ఫర్మేషన్ ఒకటే. కాబట్టి అందరూ కూడా దీన్ని చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందిస్తున్నాను. ఈ టెస్ట్లో భాగంగా ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ 1 ఏదైతే ఉందో ఇది 3 పార్ట్లుగా విభజన చేస్తున్నాను. మొదటి పార్ట్లో 25 ప్రశ్నలు, సెకండ్ పార్ట్లో 26వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు మరో 25 ప్రశ్నలు, మూడవ పార్ట్లో 51 నుంచి 75 వరకు మరో 25 ప్రశ్నలు ఉంటాయి. ఓకే, 3 సెక్షన్లుగా విభజన చేసి ఈ టెస్ట్ని అందిస్తున్నాను. అయితే బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని ఇప్పుడు మనం చూసేద్దాం. బిట్ నెంబర్ 1, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది? విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, న్యూఢిల్లీ. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 రాజమండ్రి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 2, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 చెన్నై. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 విశాఖపట్నం సరైనటువంటి జవాబు. ఓకే, బిట్ నెంబర్ 3, మూడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటిలో విశాఖపట్నంలో లేని పరిశోధన కేంద్రం ఏది? 4 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. అందులో 3 విశాఖపట్నంలో ఉన్నాయి, 1 విశాఖపట్నంలో లేదు. ఇంతకీ విశాఖపట్నంలో లేని పరిశోధన కేంద్రం ఏది? గుర్తించండి. BHPL ఫుల్ ఫార్మ్ ఏంటి? భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్. BHPL వాటి ఫుల్ ఫార్మ్ కూడా మీకు తెలిసి ఉండాలి. BHPL మీన్ భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్. RINL అనగా రాష్ట్రీయ ఇస్పేట్ నిగమ్ లిమిటెడ్. అగ్ని అనగా ఆర్షధాతు గ్రీన్ నానో టెక్నాలజీస్ ఇండియా. NSTL నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. ఓకే, ఇలా ఉన్నాయి. ఈ 4 పరిశోధన సంస్థల్లో ఒక పరిశోధన సంస్థ విశాఖపట్నంలో లేదు. ఇంతకీ ఆ పరిశోధన సంస్థ ఏది? గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఆర్షధాతు గ్రీన్ నానో టెక్నాలజీస్ ఇండియా. ఇది గుంటూరులో ఉంది. ఎక్కడ ఉందండి? గుంటూరు. ఓకే, ఇది గుంటూరులో ఉంది. ఓకే, GNT ఇది గుంటూరులో ఉంది. మిగిలినవి భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్ విశాఖపట్నంలో ఉంది. RINL రాష్ట్రీయ ఇస్పేట్ నిగమ్ లిమిటెడ్ ఇది కూడా విశాఖపట్నంలో ఉంది. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఇది కూడా విశాఖపట్నంలో ఉంది. ఒక ఆర్షధాతు గ్రీన్ నానో
టెక్నాలజీస్ ఇండియా అనేది గుంటూరులో ఉంది. బిట్ నెంబర్ 4, క్రింది వాటిలో హైదరాబాదులో లేని పరిశోధన కేంద్రం ఏది? క్రింది వాటిలో 3 పరిశోధన సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. ఒక పరిశోధన సంస్థ హైదరాబాద్కు వెలుపల ఉంది. ఇంతకీ అది ఏదో గుర్తించండి. క్రింది వాటిలో హైదరాబాదులో లేని పరిశోధన కేంద్రం. ఇక్రిసాట్, ఎన్ఎస్డిఆర్సి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ. జవాబు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. నేషనల్ షిప్ డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్. షిప్ డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్లో ఎందుకు ఉంటుంది? విశాఖపట్నంలో ఉంటుంది. ఓకే, షిప్పులు ఎక్కడ ప్రయాణం చేస్తాయి? సముద్రంలో ప్రయాణం చేస్తాయి. మరి హైదరాబాద్కి సముద్రం లేదు కదా, కాబట్టి నేషనల్ షిప్ డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో ఉంది. ఓకే, మిగిలినవి ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ arid tropics. International Crop Research Institute for Semi-Arid Tropics. ఇక్రిసాట్ యొక్క ఫుల్ ఫామ్. ఇక్రిసాట్ యొక్క ఫుల్ నేమ్ ఏంటండి? ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సాట్ మీన్ సెమీ యారిడ్ ట్రాపిక్స్. ఇది హైదరాబాద్లో ఉంది. సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఎన్జిఆర్ఐ అనగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఒక నేషనల్ షిప్ డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో ఉంది. ఓకే, వాటి యొక్క అబ్రివేషన్లు చూసుకోండి. వాటి యొక్క షార్ట్ కట్స్, వాటి యొక్క ఫుల్ ఫామ్స్ చెక్ చేసుకోండి ఒకసారి. బిట్ నెంబర్ 5. ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. క్రింది వాటిలో బెంగళూరులో లేని పరిశోధన కేంద్రం ఏది? 3 బెంగళూరులో ఉన్న పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అవుట్ ఆఫ్ బెంగళూరు ఉంది. ఎందుకు అది ఏదో గుర్తించండి. ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఐఎస్ఆర్ఓ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎన్టిఎల్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. ఆప్షన్ 4 నేషనల్ టీబీ ఇన్స్టిట్యూట్. ఇలా ఉన్నాయి. వీటిలో అవుట్ ఆఫ్ బెంగళూరులో లేని సంస్థ ఏది? 3 బెంగళూరులో ఉన్నాయి, ఒకటి బెంగళూరులో లేదు. ఆ లేనిది ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 3. ఇది బెంగళూరులో లేదు, ఇది కూడా విశాఖపట్నంలో ఉంది. ఎన్టిఎల్ మీన్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. ఎన్ మీన్ నేషనల్ సైన్స్ అండ్ టిఎల్ మీన్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ విశాఖపట్నంలో ఉంది. ఇక మిగిలిన 3 ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది బెంగళూరులో ఉంది. ఇకపోతే నేషనల్ టీబీ ఇన్స్టిట్యూట్ జాతీయ క్షయ వ్యాధి సంస్థ. ఓకే, ఇది బెంగళూరులో ఉంది. ఈ 3 బెంగళూరులో ఉన్నాయి. ఒక నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ విశాఖపట్నంలో ఉంది. బిట్ నెంబర్ 6. 6వ బిట్టు. క్రింది వాటిలో
పూణేలో లేని పరిశోధన కేంద్రం ఏది? క్రింది వాటిలో పూణేలో లేని పరిశోధన కేంద్రం ఏది? NARI నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, SII సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, NBA నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఇలా 4 ఉన్నాయి. వీటిలో 3 పూణేలో ఉన్నాయి. ఒక పరిశోధన సంస్థ అవుట్ ఆఫ్ పూణేలో ఉంది. ఇంతకీ అదేదో గుర్తించండి. పూణేలో లేని పరిశోధన కేంద్రం ఏది? గుర్తించండి. గుర్తించండి. పూణేలో లేని పరిశోధన కేంద్రం ఏది? జవాబు ఆప్షన్ 4 నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఏదైతే ఉందో ఈ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేది పూణేలో లేదు. మిగిలిన పరిశోధన కేంద్రాలన్నీ పూణేలో ఉన్నాయి. మిగిలిన 3 పూణేలో ఉన్నాయి. మరి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. ఎక్కడ ఉందండి? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఓకే. ఇక NARI దీని ఫుల్ ఫామ్ నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NARI. NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. SSI సీరం, SII సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ 3 కూడా పూనాలో ఉన్నాయి. ఏ 3 పూనాలో ఉన్నాయి? ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అలాగే వైరాలజీ, ఇక సీరం ఇన్స్టిట్యూట్. ఓకే. నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, సీరం. చూడండి, ఎయిడ్స్ ఇన్స్టిట్యూటు, వైరాలజీ ఇన్స్టిట్యూటు, సీరం ఇన్స్టిట్యూట్ ఈ 3 కూడా పూణేలో ఉన్నాయి. ఓకే. బయోడైవర్సిటీ అథారిటీ తమిళనాడులో ఉంది. వీటికి ఫుల్ ఫామ్స్, షార్ట్ కట్స్ చెక్ చేసుకోండి. బిట్ నెంబర్ 7, 7వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 7 చూడండి. శరీర అవయవాలు మరియు వాటి అధ్యయన శాస్త్రాలను జతపరచండి. ఇలా బిట్ ఇచ్చాం. శరీర అవయవాలు వాటి అధ్యయన శాస్త్రాల్ని జతపరచండి. శరీర అవయవాలు మూత్రపిండాలు, వినాల గ్రంథులు, రక్తము, గుండె. వాటి అధ్యయన శాస్త్రాలు కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, హెమటాలజీ, నెఫ్రాలజీ. ఇలా ఇచ్చాము. వాటిని జత చేయండి. శరీర అవయవాలు, వాటిని అధ్యయనం చేసే శాస్త్రాలు, వాటిని జత చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, మూత్రపిండాలు ఏవైతే ఉన్నాయో మూత్రపిండాల అధ్యయన శాస్త్రంని నెఫ్రాలజీ అని చెప్పి అంటారు. మూత్రపిండాల అధ్యయన శాస్త్రంని నెఫ్రాలజీ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు మీకు ఒక 2 బిట్లు ఎలిమినేట్ చేసేస్తే, 2 బిట్లను ఎలిమినేట్ చేస్తే, ఇప్పుడు ఆ 2 ఆప్షన్లను ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు మొదటి 2 ఆప్షన్లలో ఆన్సర్ అనేది ఉంది. 3, 4 బిట్లను అంటే ఆప్షన్లను మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 3, ఆప్షన్ 4లను ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆప్షన్ ఏలో 4th రోమన్ అనేది ఇక్కడ 3rd ఆప్షన్లో కానీ 4th ఆప్షన్లో కానీ లేదు. కాబట్టి ఇక్కడ 3, 4ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు 1, 2 ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనదో చూద్దాం. మూత్రపిండాల అధ్యయన శాస్త్రం ఏదైతే ఉందో మూత్రపిండాల అధ్యయన శాస్త్రాన్ని నెఫ్రాలజీ అని చెప్పి అంటారు. తర్వాత వినాల గ్రంథుల అధ్యయన శాస్త్రం, వినాల గ్రంథుల అధ్యయన శాస్త్రం, వినాల గ్రంథుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? వినాల గ్రంథుల అధ్యయన శాస్త్రంని ఎండోక్రైనాలజీ అని చెప్పి అంటారు. వినాల గ్రంథుల అధ్యయన శాస్త్రంని
ఎండోక్రైనాలజీ అని చెప్పి అంటారు. ఇప్పుడు పైన 2 ఆప్షన్లలో బిలో కూడా 2 ఉంది, బిలో కూడా 2 ఉంది. సో ఇప్పుడు దీన్ని బట్టి కూడా ఎలిమినేట్ చేయలేం. ఆప్షన్ బి బట్టి కూడా ఎలిమినేట్ చేయలేం. వినాల గ్రంథులు అధ్యయన శాస్త్రాన్ని ఎండోక్రోనాలజీ అని చెప్పి అంటాము. రక్తం అధ్యయన శాస్త్రం ఏదైతే ఉందో రక్తం అధ్యయన శాస్త్రాన్ని హెమటాలజీ అని చెప్పి అంటారు. రక్తం అధ్యయన శాస్త్రాన్ని హెమటాలజీ అంటాము. అంటే C3. సో C3 అంటే ఇక్కడ ఆన్సరు 1 ప్రూఫ్ అయిపోయింది. ఆన్సర్ అనేది 1 ప్రూఫ్ అయిపోయింది. ఓకే. గుండె అధ్యయన శాస్త్రాన్ని కార్డియాలజీ అని చెప్పి అంటారు. ఇది మూత్రపిండాల అధ్యయన శాస్త్రం నెఫ్రాలజీ, వినాల గ్రంథుల అధ్యయన శాస్త్రం ఎండోక్రోనాలజీ, రక్తం అధ్యయన శాస్త్రం హెమటాలజీ, గుండె అధ్యయన శాస్త్రంని కార్డియాలజీ అని చెప్పి అంటారు. ఇప్పుడు బిట్ నెంబర్ 8, 8వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 8, 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటిలో నీటిలో కరగని విటమిన్ ఏది గుర్తించండి. క్రింది వాటిలో నీటిలో కరగని విటమిన్. సాధారణంగా మనకి విటమిన్లు 2 రకాలు. నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు. అంటే నీటిలో కరగని విటమిన్ అంటే అది కొవ్వులో మాత్రమే కరుగుతుంది. ఎందుకీ నీటిలో కరగని కొవ్వులో కరిగే ఆ విటమిన్ ఏది? థయామిన్, పైర్డాక్సిన్, కాల్సిఫెరాల్, ఆస్కార్బిక్ ఆమ్లము ఇలా ఇచ్చాం కదా. వీటిలో నీటిలో కరగని విటమిన్ క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 కాల్సిఫెరాల్ ఏదైతే ఉందో కాల్సిఫెరాల్ అనేది నీటిలో కరగని విటమిన్. దీన్నే కాల్సిఫెరాల్నే డి విటమిన్ అని చెప్పి కూడా అంటారు. ఏడిఈకే అనేవి నీటిలో కరగవు. సారీ ఏడిఈకే అనేవి కొవ్వులో కరుగుతాయి. ఏడిఈకే అనే విటమిన్లు కొవ్వులో కరుగుతాయి. కాబట్టి కాల్సిఫెరాల్ ఏదైతే ఉందో ఈ కాల్సిఫెరాల్ను డి విటమిన్ అని చెప్పి అంటారు. ఓకే, డి విటమిన్ అని చెప్పి అంటారు. కాల్సిఫెరాల్ను డి విటమిన్ అని చెప్పి అంటారు. ఏడిఈకే నీటిలో కరగనటువంటి విటమిన్లు. ఏడిఈకే అనే విటమిన్లు కొవ్వులో మాత్రమే కలుగుతాయి. ఇక్కడ కాల్సిఫెరాల్ అనేది డి విటమిన్. కాల్సిఫెరాల్ అనేది డి విటమిన్. ఓకే. ఇకపోతే బిట్ నెంబర్ 9, గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి కావలసిన విటమిన్ ఏది? క్రింది వాటిలో గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి కావలసిన విటమిన్ ఏది? రెటినాల్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, ఫిల్లోక్వినైన్. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి కావలసిన విటమిన్ ఏది? గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి కావలసిన విటమిన్ ఈ విటమిన్ కావాలి. ఏ విటమిన్ కావాలండి? ఈ విటమిన్ కావాలి. మరి ఇంతకీ ఈ విటమిన్ అని దేన్ని అంటారు? రెటినాల్నా, కాల్సిఫెరాల్నా, టోకోఫెరాల్నా, ఫిల్లోక్వినైనా? ఈ విటమిన్ అని దేన్ని అంటారు? దేనికి ఈ విటమిన్ అని పేరు? జవాబు ఆప్షన్ 3 టోకోఫెరాల్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10, 10వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తేనెలో లభించే చక్కెర క్రింది వాటిలో ఏది? తేనెలో లభించే చక్కెర క్రింది వాటిలో ఏది? గ్రేప్ షుగర్, ఫ్రక్టోజు, లాక్టోజు, సుక్రోజు. వీటిలో తేనెలో లభించే చక్కెర క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 ఫ్రక్టోజు సరైనటువంటి జవాబు. ఫ్రక్టోజ్ సరైనటువంటి జవాబు. ఓకే. పదకొండవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం.
బిట్ నెంబర్ 11. బిట్ నెంబర్ 11. ఐరన్ లేదా ఫెర్రస్. ఐరన్ లేదా ఫెర్రస్ ఎక్కువ కలిగి ఉన్నందువల్ల గర్భవతులకు ఎక్కువగా అవసరమయ్యే విటమిన్ క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఐరన్ లేదా ఫెర్రస్ ఎక్కువగా కలిగి ఉన్నందువల్ల, అంటే ఒక విటమిన్లో ఐరన్ అనేది దేనైతే అంటామో దాన్నే ఫెర్రస్ అని కూడా అంటాము. ఈ ఐరన్ లేదా ఫెర్రస్ ఎక్కువగా కలిగి ఉండే విటమిన్ ఒకటి ఉంది. ఆ విటమిన్ గర్భవతులకు ఎక్కువగా కావాలి. ఎందుకీ ఆ విటమిన్ ఏది? సైనాకోబాలమిన్, ఫోలిక్ ఆమ్లము, నియాసిన్, ఆస్కార్బిక్ ఆమ్లము. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ఫోలిక్ ఆమ్లము. ఆప్షన్ 2 ఫోలిక్ ఆమ్లము. ఓకే, గర్భవతులకు ఎక్కువగా అవసరమయ్యే విటమిన్ ఫోలిక్ ఆమ్లము. ఎందుకు? దీనిలో ఐరన్ లేదా ఫెర్రస్ అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి గర్భవతులకు ఫోలిక్ ఆమ్లము అవసరమైనటువంటి విటమిన్. ఈ ఫోలిక్ ఆమ్లమునకే B9 విటమిన్ అని పేరు. దీనికే B9 విటమిన్ అని పేరు. ఓకే, బి కాంప్లెక్స్ విటమిన్లలో B9 విటమిన్ అనమాట ఫోలిక్ ఆమ్లం అనేది. బిట్ నెంబర్ 12 బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. మొక్కలలో పత్రహరిత నిర్మాణానికి ఇది అవసరం. మొక్కలలో పత్రహరిత నిర్మాణానికి ఇది అవసరం. ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. మొక్కలలో పత్రహరిత నిర్మాణానికి అవసరమయ్యేది ఫాస్ఫరసా, పొటాషియమా, కాల్షియమా, మెగ్నీషియమా? సరైన సమాధానం గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 మెగ్నీషియం సరైనటువంటి జవాబు. 13వ బిట్టు చూడండి. బిట్ నంబర్ 13. రైబో న్యూక్లిక్ యాసిడ్. రైబో న్యూక్లిక్ యాసిడ్ దీన్నే RNA అని చెప్పి అంటాం. అవునా? RNA లేదా రైబో న్యూక్లిక్ యాసిడ్ యొక్క విధి ఏమిటి? RNA లేదా రైబో న్యూక్లిక్ యాసిడ్ యొక్క విధి ఏమిటి? ఆహారం తయారీ, ప్రోటీన్ల తయారీ, కార్బోహైడ్రేట్ల తయారీ, లిపిడ్స్ తయారీ. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ప్రోటీన్ల తయారీ సరైనటువంటి ఆన్సర్. రైబో న్యూక్లిక్ యాసిడ్ యొక్క విధి ప్రోటీన్ల తయారీ. బిట్ నెంబర్ 14 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14 చూడండి. రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్ ఛాంబర్ను పై భాగంలోనే ఎందుకు బిగిస్తారు? డీప్ ఫ్రిడ్జ్ అంటాం కదా, రిఫ్రిజిరేటర్లలో డీప్ ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. రిఫ్రిజిరేటర్లలో ఫ్రీజర్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్రీజర్ ఛాంబర్ను పై భాగంలోనే ఎందుకు బిగిస్తారు? ఆప్షన్ 1 క్రింది భాగంలో కంప్రెసర్ ఉండటం వల్ల. ఆప్షన్ 2 సులువుగా మంచు ముక్కలను తీయగలం కాబట్టి. మూడవ ఆప్షన్ చల్లని గాలి బరువుగా ఉండి క్రిందికి పోవటం వల్ల. ఆప్షన్ 4 ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. చూడండి, ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇది రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్ ఛాంబర్ పైకి ఎందుకు ఉంటుందంటే గాలి చల్లబడిన తర్వాత చల్లబడిన గాలి క్రిందకి పోతుంది. సంకోచించినటువంటి గాలి అంటే గాలి చల్లబడడం వల్ల గాలి సంకోచిస్తుంది. గాలిలో ఉన్న అణువులు సంకోచించడం వల్ల గాలి బరువెక్కుతుంది. గాలిలో ఉన్న అణువులు సంకోచించడం వల్ల గాలి బరువెక్కడం వల్ల బరువెక్కిన గాలి క్రిందికి వస్తుంది తప్పించి పైకి వెళ్ళదు. అవునా? గాలిలో అణువులు చెదిరిపోయినప్పుడు పొడి గాలి మాత్రమే పైకి చెదిరిపోతుంది. కానీ చల్లని గాలి అణువులు దగ్గరికి చేరి గాలి బరువెక్కుతుంది కాబట్టి బరువెక్కిన గాలి క్రిందికి వస్తుంది. బరువెక్కిన గాలి క్రిందికి వస్తుంది కాబట్టి క్రిందికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం కూడా
కూల్ అనేది అంటే చల్లని వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి చల్లని గాలి బరువుగా ఉండి క్రిందికి పోవటం వల్ల రిఫ్రిజిరేటర్లో ఫ్రీజర్ ఛాంబర్ను పై భాగంలో బిగిస్తారు. ఇది. ఇక బిట్ నెంబర్ 15, మూసి ఉండే గదిలో రిఫ్రిజిరేటర్ యొక్క తలుపులను తెరిస్తే ఆ గది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందా, పెరుగుతుందా, మారదు, లేదా 0 డిగ్రీల సెల్సియస్కు మారుతుంది. ఏమవుతుంది అంటే, ఒక రూమ్ తీసుకుందాం, రూమ్ని 4 వైపులు కూడా మూసేద్దాం. 4 వైపులు కూడా రూమ్ను మూసిన తర్వాత అక్కడ రిఫ్రిజిరేటర్ యొక్క తలుపుల్ని కనుక తీసివేస్తే ఆ గదిలో ఉష్ణోగ్రత ఏం జరుగుతుంది? ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది. అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది. రిఫ్రిజిరేటర్లో అంటే రిఫ్రిజిరేటర్ క్లోజ్లో ఉన్నప్పుడు రిఫ్రిజిరేటర్లో మాత్రమే కూలింగ్ అనేది ఉంటుంది. రిఫ్రిజిరేటర్ యొక్క తలుపు కనుక తీసిస్తే ఆ గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 16వ బిట్ నెంబర్ 16, ఇంద్రధనస్సు ఏర్పడుటకు కారణం ఏమిటి? కాంతి విక్షేపణం, కాంతి ధ్రువణం, కాంతి వివర్తనం, కాంతి పరిక్షేపణం. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 కాంతి విక్షేపణం సరైనటువంటి జవాబు. ఇంద్రధనస్సు ఏర్పడుటకు కారణం కాంతి విక్షేపణం. బిట్ నెంబర్ 17, 17వ బిట్టు, ఏసీ విద్యుత్తును డీసీ విద్యుత్తుగా మార్చునది. ఏసీ విద్యుత్తుని డీసీ విద్యుత్తుగా మార్చునది డైనమో, మోటార్, ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైయర్. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఏసీ విద్యుత్ని డీసీ విద్యుత్తుగా మార్చునది ఏది? ఆన్సర్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 రెక్టిఫైయర్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 18, దీనిలో ధ్వని వేగం గరిష్టం. ధ్వని వేగం ఎందులో గరిష్టంగా ఉంటుంది? గాలిలో, నీటిలో, శూన్యంలో, ఉక్కులో. జవాబు ఆప్షన్ 4 ఉక్కు. ధ్వని వేగం అనేది ఉక్కులో గరిష్టంగా ఉంటుంది. తర్వాత ఎరుపు రంగును ప్రమాద సూచిగా ఉపయోగించుటకు కారణం ఏమిటి? ఎరుపు రంగును ప్రమాద సూచిగా ఉపయోగించుటకు కారణం ఏమిటి? ఎరుపు రంగుకు పరిక్షేపణం తక్కువ, కళ్ళకు అనుకూలంగా ఉంటుంది, గాలిలో దాని శోషణం చాలా తక్కువ రసాయన ప్రభావం ఉంటుంది. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఎరుపు రంగుకు పరిక్షేపణం తక్కువ. ఎరుపు రంగుకు పరిక్షేపణం అనేది తక్కువ కాబట్టి ఎరుపు రంగును ప్రమాద సూచిగా ఉపయోగిస్తారన్నమాట. బిట్ నెంబర్ 20, 20వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. టీకాలు ఇవ్వకూడని లేదా తీసుకోకూడని సందర్భాలని గుర్తించండి. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎలాంటి పరిస్థితుల్లో టీకాలు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదు? అధిక జ్వరం, న్యూమోనియా, డయేరియా వంటి వ్యాధులు ఉన్నప్పుడు, నాడీ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు, క్యాన్సర్ వ్యాధి ఉన్నప్పుడు, పై అన్ని సందర్భాలలో. జవాబు ఆప్షన్ 4 పై అన్ని సందర్భాల్లో కూడా టీకా అనేది తీసుకోవడం, ఇవ్వడం చేయకూడదు. బిట్ నెంబర్ 21, క్రింది వాటిలో గాలి ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి ఏది? గాలి ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి న్యూమోనియా, డయేరియా, క్షయ, మశూచి. వీటిలో 3 రకాల వ్యాధులు గాలి ద్వారా సోకుతాయి. ఒకటి మాత్రం గాలి ద్వారా సోకదు. అది ఏది? జవాబు ఆప్షన్ 2 డయేరియా. ఇది నీటి ద్వారా సోకుతుంది. డయేరియా అనేది నీటి ద్వారా సోకుతుంది. మిగిలినటువంటి న్యూమోనియా గాలి ద్వారా సోకుతుంది. క్షయ వ్యాధి టీబీ అనేది గాలి ద్వారా సోకుతుంది. మశూచి వ్యాధి ఇది కూడా గాలి ద్వారా సోకుతుంది. తర్వాత చూడండి, వ్యాధులు వాటి వాహకాలు. వివిధ వ్యాధులు వాటి వాహకాలు. బోధకాలు వ్యాధి రావడానికి కారకమయ్యే దోమేది?
మెదడువాపు వ్యాధి రావడానికి కారకమయ్యే దోమ ఏది? కాలా అజార్ అన్న వ్యాధి రావడానికి కారణమయ్యే దోమ ఏది? దోమ కానీ ఈగ కానీ. అలాగే డెంగ్యూ వ్యాధి రావడానికి కారణమయ్యే దోమ కానీ ఈగ కానీ ఏది? సో ఏ దోమ లేదా ఏ ఈగ ద్వారా ఈ వ్యాధులు వ్యాపిస్తాయి? బోధకాలు ఎందుకు వస్తుంది? మెదడువాపు వ్యాధి ఎలా వస్తుంది? కాలా అజార్ ఎందుకు వస్తుంది? డెంగ్యూ ఎలా వస్తుంది? అంటే వీటిని ఏ వాహకాల ద్వారా ఈ వ్యాధుల బారిన పడతాం? జవాబు చూడండి. ఇక్కడ బోధకాలు ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో, ఆడ క్యూలెక్స్ దోమ వల్ల బోధకాలు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆడ క్యూలెక్స్ దోమ వల్ల బోధకాలు వస్తుంది. సో A1. ఇక్కడ మీరు 2 ఆప్షన్లు 3, 4 కట్ చేసేవచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ అనేది 1, 2 ఆప్షన్లలో ఉంది. అవునా? ఒక ఆన్సర్ దొరికిపోయింది. ఆడ క్యూలెక్స్ దోమ వల్ల బోధకాలు అనేది వస్తుంది. అంటే బోధకాలు అన్న వ్యాధి రావటానికి ఆడ క్యూలెక్స్ దోమ వాహకంగా పనిచేస్తుంది. ఇక మెదడువాపు వ్యాధి ఈ వ్యాధి క్యూలెక్స్ ట్రిటేనియో రైనస్ అన్న దోమ వల్ల వస్తుంది. క్యూలెక్స్ ట్రిటేనియో రైనస్. ఓకే, క్యూలెక్స్ ట్రిటేనియో రైనస్ అన్నటువంటి దోమ వల్ల మెదడువాపు వ్యాధి అనేది వస్తుంది. ఇక కాలా అజార్ అనేది శాండ్ ఫ్లై అనే ఈగ వల్ల వస్తుంది. కాలా అజార్ అనేటటువంటి వ్యాధి శాండ్ ఫ్లై అనే ఈగ వల్ల వస్తుంది. సో ఆప్షన్ 1 ఇక్కడ మనకి ఆన్సర్ దొరికింది. ఇకపోతే డెంగ్యూ అనేటటువంటి ఈ వ్యాధి ఏడిస్ ఈజిప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమల వల్ల డెంగ్యూ వ్యాధి అనేది వస్తుంది. ఓకే, ఇవి ఆ వ్యాధులు, వాటి వాహకాలు ఈ విధంగా మనం జత చేయాల్సి ఉంటుంది బిట్ వస్తే. 23వ బిట్టు ఇక్కడ చూడండి. బిట్ నెంబర్ 23 చూడండి. 23వ బిట్టు ట్రెఫోనిమా పొల్లీడమ్ అన్న బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి క్రింది వాటిలో ఏది? ట్రెపోనిమా పొల్లీడమ్ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి గెనేరియా, సిఫిలిస్, గైటర్, పెల్లాగ్రా. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. చూడండి, కొన్ని సందర్భాల్లో ఎలిమినేషన్ విధానంలో మనం ఆన్సర్స్ని గుర్తించవచ్చు. గైటర్ అనే వ్యాధి అయోడిన్ లోపం వల్ల వస్తుంది. గైటర్ అనే వ్యాధి. ఇక పెల్లాగ్రా అనే వ్యాధి B3 విటమిన్ లోపం వల్ల వస్తుంది. అవునా? B3 విటమిన్ లోపం వల్ల పెల్లాగ్రా వస్తుంది. అయోడిన్ లోపం వల్ల గైటర్ వస్తుంది. ఇకపోతే మనకి ఈ రెండింటిలో జవాబు ఉంది. ఓకే, ట్రెపోనిమా పొల్లీడమ్ అన్న బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి. గనేరియా అనేది గనేరియా అన్న బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, ఒక రకమైనటువంటి గనేరియా అనే బ్యాక్టీరియా వల్ల ఈ గనేరియా వ్యాధి వస్తుంది. కాబట్టి సిఫిలిస్ అనేది సరైనటువంటి జవాబు. సిఫిలిస్. ఓకే, సిఫిలిస్ అనేటటువంటిది సరైనటువంటి జవాబు. గనేరియా రావటానికి ఒక రకమైనటువంటి గనేరియా బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను అందిస్తాను ఆన్సరు. ఇది చూడండి. సిఫిలిస్ అనేది ట్రెపోనిమా పొల్లీడమ్ అన్న బ్యాక్టీరియా వల్ల సిఫిలిస్ అన్న వ్యాధి సంక్రమిస్తుంది. ఇకపోతే 24వ బిట్టు, బిట్ నెంబర్ 24. వివిధ దేశాలు, వివిధ ఖండాలలోని ప్రజానికానికి ప్రబలే ఎపిడమిక్ వ్యాధులను పాండమిక్ వ్యాధులు అని చెప్పి అంటారు. వివిధ దేశాలు, వివిధ ఖండాలలోని ప్రజానికానికి ప్రబలే ఎపిడమిక్ వ్యాధులను పాండమిక్ వ్యాధులు అని చెప్పి అంటారు.
మరి క్రింది వాటిలో పాండమిక్ వ్యాధి కానిది ఏది గుర్తించండి. పాండమిక్ వ్యాధి కానిది ప్లేగు అనేది ఒక పాండమిక్ వ్యాధి, కోవిడ్-19 అనేది కూడా పాండమిక్ వ్యాధి, ఎయిడ్స్ అనేది కూడా పాండమిక్ వ్యాధి. సో కాబట్టి మలేరియా అనేది పాండమిక్ వ్యాధి కాదు. ఓకే, మలేరియా అనేది ఎండమిక్ వ్యాధి. ఓకే, మలేరియా అనేది ఎండమిక్ వ్యాధి. ఇక 25వ బిట్ని మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 25. క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. జూలియట్ అనేది 7 ఏళ్ల బీగల్ జాతి శునకం. 7 సంవత్సరాల వయసున్న బీగల్ జాతి శునకం జూలియట్. ఓకే, దీని వయసు 7 సంవత్సరాలు. 2 సంవత్సరాలుగా మైట్రేల్ వాల్వ్ అనే గుండె జబ్బుతో ఈ శునకం బాధపడింది. గుండెలో కర్ణిక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కర్ణికలోకి లీక్ అయ్యే సమస్యని మైట్రేల్ వాల్వ్ సమస్య అని చెప్పి అంటారు. ఢిల్లీలోని మ్యాక్స్ పేజ్ ఆసుపత్రిలో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలో జూలియట్ అన్న శునకానికి విజయవంతంగా గుండె ఆపరేషన్ను నిర్వహించారు. ఆసియా ఖండంలోనే ఒక శునకానికి ఇలా గుండె ఆపరేషన్ చేయటం ఇదే తొలిసారి. ఇలా 5 స్టేట్మెంట్లు ఉన్నాయి. వీటిలో సరైన స్టేట్మెంట్ ఏది గుర్తించండి. క్రింద ఆప్షన్లు ఉన్నాయి, సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 1. పైవన్నీ సరైన స్టేట్మెంట్లే. సో ఈ వీడియోలో 25 బిట్లను మనం పూర్తి చేసుకున్నాం. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాండ్ టెస్ట్లో భాగంగా అంటే 75 బిట్స్ మీద మనం టెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. అయితే 75 బిట్స్కి 25 బిట్స్ మీద ఈరోజు మనం టెస్ట్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ 25 బిట్స్ని అధ్యయనం చేయండి. ఇంకా 50 బిట్స్ ఉన్నాయి. సెకండ్ వీడియోలో 25, థర్డ్ వీడియోలో మరో 25 బిట్స్ని నేను అందిస్తాను. వీడియోలో బిట్లు మీకు నచ్చినట్టుగా అయితే, వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైనటువంటి బిట్స్తో మరింత కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.